హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యోగా గురించిన వీడియో అండి. దేవరపల్లి గ్రామంలో సమ్మర్లో పిల్లలకి ఎంతో మేలు చేస్తుందని కండక్ట్ చేసిన యోగా క్యాంప్ గురించి అండి ఈ వీడియో. గురువు గారు రామచంద్ర గురూజీ గారండి. రామచంద్ర గురూజీ గారు 2000వ సంవత్సరంలోని యోగాలోకి ప్రవేశించారు. 23 సంవత్సరాలుగా యోగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు రాష్ట్రమంతటా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కూడా సుమారు 5000 నుంచి 6000 మందికి యోగా శిష్యులు ఈయనకి ఉన్నారు యోగా క్లాసులు చెప్పడం వల్ల. ముందుగా దీని ధ్యాన మండలిలో జాయిన్ అయ్యారు. తర్వాత భిక్షమయ్య గురూజీ గారి దగ్గర నేర్చుకున్నారు. ఆ పిమ్మట విజయనగరం జిల్లాలో జొన్నాడ దగ్గర నిర్మలానంద స్వామి గారి దగ్గర యోగా నేర్చుకోవడం జరిగిందండి. ఆ తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగా సర్టిఫైడ్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో కూడా ఈయన జాయిన్ అవ్వడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో 2 నెలల పాటు అక్కడే నివసించారు ఈ యోగాభ్యాసం కోసం ఆయన. ఇంకా గత 4 సంవత్సరాలుగా దేవరపల్లిలో ఈ పూర్ణ యోగా ఆధ్యాత్మిక యోగా ప్రచార సంస్థని స్థాపించి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా యోగాని నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అయిన ఆవిడ సతామణి గారు కూడా ఈ యోగాకి పూర్తిగా అంకితమయ్యి ఈయన యోగా నేర్పిస్తుంటే ఆమె పిల్లలకి అమృతాహారమైన కూరగాయలు, పళ్ళు, సాత్విక ఆహారాన్ని ఆవిడ అమృతాహారాన్ని అందించడం జరుగుతుందండి. 5 సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజు గాయత్రి హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 8 సంవత్సరాలు ఏ బిజినెస్ చేయకుండా కేవలం యోగా కోసమే అన్ని టైం స్పెండ్ చేశారండి. ఇక వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. हिरण्यगर्भाय नमः। अर्धचंद्र पादहस्त वीरभद्रवन वीरभद्रट्टु पार्श्वेकोण चतुरंग वीरभद्रवन वीरभद्रट्टु पार्श्वेकोण पादहस्त अर्धचंद्र नमस्कारम्। మళ్ళీ వజ్రాసనం కూర్చోండి.
శ్వానాసనం వేయండి. రెండు పైకి ఇలా పెట్టారు కదా, కొత్త వేయండి. మోకాడు ఉంటారుగా ఉండాలి, లేవాలి, సీట్ లేవాలి, సీట్ పాదాల నుంచి లేవాలి, ముందుకు వచ్చి గడ్డ లేవాలి పెట్టాలి. శ్వానాసనం. ఓకే, వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో సుప్త వజ్రాసనం రోజు చేయించాను, ఆ రోజు మీద చేయించాను కూడా, టైం లేక రోజు చేయించట్లేదు. ఈ సుప్త వజ్రాసనం ఇలా ఉంటుంది. చేయండి. లేచేటప్పుడు జాగ్రత్తగా లేవాలి. మా చేతులు సపోర్ట్ తీసుకుని లేవాలి. లేవాలి, మా చేతులు సపోర్ట్ తీసుకుని లేవాలి. ఓకే, ఇప్పుడు కాలు అడగ పెట్టుకోండి. ఈ కాలు లేవడం తీయండి. కపోతాస్. ఓకే, అందిన వాళ్ళు పాదం పలక తాకించండి. మీ అందరికీ అందుతారు. మరి ఇప్పుడు మనం ఆ నిర్ణయించుకున్నట్టు అనుకోలేదు. భుజంగాసనం. పూర్ణ భుజంగా. చేతులు నిలబెట్టు. అది అంతరిస్తే ఫస్ట్ చేసేస్తా. కుడి చేతితో కుడి పాదం బొటనవేలు పెట్టుకోండి. బొటనవేలు పెట్టి చిన్నదాకా ఆకరణ దండు రాస్తాడు. అలాగే చెవికి లాగా చెవి తాకించాలి. ఆ రెండో చేతితో ఈ కాలు పట్టుకోండి. సాకున్న కాలు పట్టుకోండి. ఇలా అది ఈ కాలు చాపుకోండి. ఈ కాలు చేయండి. రెండో కాలు చేయండి. అందుకే ఎక్కడ అందితే అక్కడే పట్టుకో, బస్సు పట్టుకోతా. ఎక్కడ అందితే అక్కడే పట్టుకో. అలాగే వెనకల పట్టుకోండి. వెనకల పట్టుకోండి. దుప్పటి పక్కన చెప్పేసేయండి. చక్రాసనం. అందరూ ఒకసారి వేస్తే ఫోటో తీసుకోండి. కూడా అక్కడ చెప్పు. ఆటలు బాగున్నాయి, ఆటలే బాగున్నాయి అని చెప్పి బాడీ యోగ శాతం అనేది మన బాడీకి కూడా మంచిది. ఇక్కడికి వచ్చినప్పుడు పొద్దున ఫుడ్ మళ్ళీ యోగా గేమ్స్ ఆడిస్తూ ఉన్నాయి కదా. యోగా కూడా చాలా బాగుంది. మన బాడీ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ అవుతూ మళ్ళీ సెల్స్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పి క్లాస్ కంప్లీట్ చేస్తాం వల్ల జై గురు. యోగా వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దానివల్ల ఈజీగా మనం మైండ్ షార్ప్ చేసుకోవచ్చు. మనం ఈ యోగా ద్వారా టైం మేనేజ్మెంట్ తెలుసుకోవచ్చు. మన పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలో, వారితో ఎలా ప్రవర్తించాలో తెలియవచ్చు. మన ఫ్యామిలీతో
పవర్ మార్క్స్ని తీసుకోవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని మనం అనుకున్న గోల్ని చేరుకోవచ్చు. దీనివల్ల మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది. యోగాలో ఆహారం పెట్టాలి, అమృత ఆహారం. దీనివల్ల మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మనకి సరిగ్గా ఉంచుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి మార్నింగే మనం వెయిటింగ్ చేయాలంటే 4:30 చేస్తే మనం జరగదు. అందుకే మార్నింగే వేసి మార్నింగ్ 5:30 కల్లా ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి స్టూడెంట్స్ అందరూ వచ్చి యోగా చేస్తాం. మార్నింగ్ సూర్య నమస్కారాలు, మళ్ళీ మైండ్కి కావాల్సిన పవర్ సంబంధించిన యోగాసనాలు అవి అన్నీ నేర్పించి గురువుగారు కూడా మార్నింగే వస్తున్నారు. ప్లస్ ఇక్కడ మంచి ఆహారం తీసుకుంటే మన బాడీ ఫిట్గా ఉంది కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. अर्धचंद्र पादहस्त वीरभद्र वीरभद्र पार्श्वकोण चतुरंग वीरभद्रवन वीरभद्र पार्श्वकोण पादहस्त अर्धचंद्र. యోగా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతాం. శ్వాసక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. వృద్ధాప్య ఛాయలు దూరంగా ఉండి యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయండి. కొవ్వు నిల్వలు కరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. శరీరం ఫ్లెక్సీగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సైనస్, ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయండి. కంప్యూటర్ వర్క్ చేసేవారు ఆసనాలు చేయడం ద్వారా తలనొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి లాంటివి తగ్గుతాయి. జీర్ణ సమస్యలు దరిచేరవు. ఇంకా యోగా చేయాలంటే మాత్రం 4 గంటల ముందుగా ఏమీ తినకూడదండి. థ్యాంక్ యూ ఆల్.